మీరు చాలా గొప్పవారు సార్. ఈ ఇంటికి నేను అల్లుండి కాదు సార్, మీరే. కానీ ఈ మధ్య సూర్యకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నా కర్మ ఏంటో గాని నేను సంతోషంగా ఉండడం ఆ భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు అనుకుంటారా? మొన్నటి వరకు మా మధ్య చిన్న చిన్న వాటికి గొడవలు జరిగాయి. ఇప్పుడు ప్రతి చిన్నదానికి సూర్య గొడవ చేస్తున్నాడు. ఏమైందో తెలియదు కానీ సూర్యలో చాలా మార్పు వచ్చిందిరా. అతను ఇదివరకటి సూర్య కాదు. సూర్యలో మార్పు రావడం ఏంటి? ఇలా ఆఫీసులో సమస్యలు, ఇంట్లో సమస్యలు అవన్నీ సూర్య మీద బాగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టున్నాయి. ఆ సిరాకులో ఏదో తాగొచ్చి మాట్లాడాడు. అవన్నీ పట్టించుకుంటే అట్టా? అవి చిరాకులో అన్న మాటలు కావు, తన మనసులో నుంచి వచ్చినవి. కానీ సూర్య అలా ఆలోచించే మనిషి కాడురా. ఖచ్చితంగా అతని మనసులో ఎవరో విషం నింపుంటారు. అందుకే నేను నీతో చనువుగా ఉండడం సూర్య ఓర్చుకోలేకపోతున్నాడు. సూర్య మాటల్లో నీకు చిరాకు కనపడుతుంది కానీ నాకు మాత్రం బాధ కనపడుతుంది. ఇలా సూర్య మనసులో దేని గురించో బాధపడుతున్నాడు. అది బయటికి చెప్పుకోలేకపోతున్నాడు. అసలు అతని బాధ ఏంటో తెలుసుకోగలిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి వెళ్ళి నెమ్మదిగా అడుగు చూడండి. ఇలా ఇప్పుడు బాధని పంచుకునే పరిస్థితిలో సూర్య లేడ్రా. అతని మనసులో ఉన్నదంతా కోపం, చిరాకు రూపంలోనే బయట పెడుతున్నాడు. పోనీ నేను వెళ్ళి మాట్లాడొస్తాను. వద్దురా బాలు, వద్దు. ఇప్పటిదాకా విన్న మాటలు చాలు. అతనితో మాట్లాడితే ఇంకెన్ని వినకూడని మాటలు వినాల్సి వస్తుందో. వదిలే. అటు సూర్యతో మాట్లాడకుండా ఇటు భోంచేయకుండా ఇలా ఎంతసేపు ఉంటావే? నా మాటిని అన్నం తిందుగనరా. బాలు, నాకు ఆకలిగా లేదు. బలవంతం చేయకు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. అది కాదు నీలా. చెప్పు శరవణన్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఫోన్లో వద్దు సుబ్బు. నువ్వు అర్జెంటుగా మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి వచ్చాయి. నేను అక్కడే ఉన్నాను. ఏంటి, నువ్వు ఆల్రెడీ వైజాగ్ వచ్చేసావా? ఆమా సుబ్బు, నీ సీక్రమావా పేసును. సరే సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. వచ్చేవరకు అక్కడే ఉండు.
వాడేనా ఇదంతా చేసింది? ఇల్ల సుబ్బు, వాడికంత సీన్ లేదు. వాడొక మెటీరియలిస్టిక్ క్యాండిడేట్ అంట. దేన్ని పట్టించుకోడంట. అన్నిటినీ లైట్గా తీసుకుని వాడి లైఫ్ వాడు బతుకుతున్నాడంట. అసలు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. ఎప్పుడు మైథిలి వాడిని కాదనుకుని వచ్చేసిందో అప్పత్తలేరుందే వాడు మైథిలిని మర్చిపోయి బతుకుతున్నాడని తెలిసింది. అతను వేస్ట్ సుబ్బు. సెంటిమెంట్ అంటూ లేని మనిషి వాడు. వాడు కాదు మైథిలిని టార్గెట్ చేసేది. మరింకెవరై ఉంటారు శరవణన్? అతని బంధువులు ఎవరైనా పగతో ఇదంతా చేస్తున్నారంటావా? ఇల్ల సుబ్బు, వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేశాను. బట్ వాడు అప్ప జేడి జైల్లో ఇరకారు. తాత సిద్ధప్ప, మామ లింగం ఎక్కడ దాగున్నారో కూడా తెలీదు. పాణి ఇదుకు కారణం కాదు. వేరే యారో ఇరుకాంగని ఎనకు తోణదు. మరింకెవరై ఉంటారా? సడన్గా మైథిలికి కొత్త శత్రువులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఇక్కడే ఎవరైనా ఉన్నారంటావా? ఇక్కడెవరు ఉంటారు సుబ్బు? మైథిలికి ఆఫీసు ఇల్లు తప్ప వేరే ప్రపంచమే తెలీదే. అది నిజమే. ఒకవేళ కావాలనే పాణి అబ్స్కాండ్ అయి హిడెన్ డ్రామా చేస్తున్నాడేమో? ఛాన్సే ఇల్ల సుబ్బు. అవ అంత మాదిరి కాదు. అలా అనుకోవటానికి వీల్లేదు శరవణన్. ఏమో, వాడు తెలివిగా డ్రామా ఆడుతుండొచ్చుగా. ఎందుకైనా మంచిది, మనం అన్ని విధాల మైథిల్ని కనిపెడుతూ ఎప్పటికప్పుడు తనని సేఫ్ జోన్లో ఉంచాలి. సరే సుబ్బు, ఇప్పుడు టార్గెట్ చేసిన వ్యక్తి రూట్ మారుస్తాడే గాని ప్రయత్నం మానుకోడు కదా. ఇంకేదైనా ప్లాన్ ప్రిపేర్ చేస్తూ ఉండుంటాడు. మనం దాన్ని కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. శత్రువు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. రే శరవణన్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సుబ్బు. అవును, సుమతికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసావా? తనేం తులసితో డిస్కస్ చేయదు కదా? చేయదు సుబ్బు. ప్రామిస్ చేసింది. అంతేకాదు, మనం తులసి మైథిలి మీద చూపించే శ్రద్ధకి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సరే శరవణన్, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను. మన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సుబ్బు. బీ కేర్ఫుల్ శరవణన్. పద, నిన్ను డ్రాప్ చేస్తాను. పద సుబ్బు. ఉమ్. నీలా ఏం చేస్తున్నావు? సూర్య ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. రాగానే ఆకలంటాడు. అందుకే వంట రెడీ చేస్తున్నాను. నీలా ఏంటట దిగులుగా ఉన్నావు? ఇంకా రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? సూర్య ఎప్పుడన్నా తాగాడా చెప్పు. ఏదో పొరపాటుగా తాగుంటాడు. కోపంలో 4 మాటలు అంటాడు గాని తన గురించి నీకు తెలీదా? నువ్వంటే సూర్యకి ప్రాణం. ఇప్పుడు చూడు, ఆఫీస్ నుంచి రాగానే నీతో ఎట్ట మాట్లాడతాడో. నువ్వు కూడా ఇట్ట దిగులుగా ఉండకుండా సూర్య రాగానే నవ్వుతూ మాట్లాడావనుకో, ఎగిరిగా అంతేస్తాడు. నవ్వు. సరే, నువ్వు జరుగు, నేను చేస్తా.
రే వద్దురా. అరే జరగమంటే నువ్వు వదిలి నేను చేస్తా. నువ్వు ఇంకో పని చూసుకో. మూర్తి గారు వచ్చింది సూర్యనైనా వెళ్ళి చూడండి. అలాగేనమ్మా. అమ్మా సూర్యనేనమ్మా, వచ్చేసాడు. వచ్చేసాడా? అతను వచ్చేసరికి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే మనం ఏం సాధించినట్టు మూర్తి గారు? ఇద్దరూ ఒకే దగ్గరున్నారా? పాపం, వాళ్ళకి తెలియకుండా వాళ్లే మనకు కోఆపరేట్ చేస్తున్నారు. అయ్యో రే బాలు, కారు పొడిలో పురుగులు పడినట్టున్నాయి. ఆ జల్లెడ తీసుకో. అదిగో అక్కడుంది చూడు. రే బాలు, నీకు ఈ పనులన్నీ ఎందుకురా? నేను చేసుకుంటాను కదా. ఒక్కడనే కూర్చుంటే ఏం తోచట్లేదు నీలా. ఎట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే నాకు కాలక్షేపంగా ఉంటది, నీకు సాయం చేసినట్టుంటది. సాయం చేస్తావా? నువ్వు సాయం చేసేది నీలకు కాదు బాబు, నాకు. మూర్తిగారు చెప్పడమ్మా. అర్జెంటుగా ఫ్యాన్ ప్లగ్ పెట్టండి త్వరగా. ఏమైంది ఏమైంది ఇలా? కారపొడి కళ్ళలో అది అక్కడ పడిందిరా. పెట్టు. ఆగాగు, నేను ఉత్తనాగు. చేతులు పెట్టకు, తీసేయ్. నేను ఉత్తనుండు. చాలురా. ఉండు నీలా, ఒక్క నిమిషం ఉండు. అయిపోయింది, ఆగు. బాలు ఇంక చాలురా, వదులు. ఆగు నీలా, ఆగమంటున్నానా? బాలు చేతులు పెట్టుకో. అబ్బా, జాగ్రత్తగా చేయొచ్చు కదా నీలా. చూడు కళ్ళెట్టా అయిపోయినాయో. అలా నలుపుతావెందుకు? కళ్ళు ఇంకా ఎర్రగా అయిపోతాయి. ఎల్లు ఎల్లు, నీళ్ళతో కడుక్కోపో. వంట సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఇలా, నువ్వు వెళ్ళి, నేను చూసుకుంటాను కదా. అబ్బా. మూర్తి గారు, అమ్మా. నీలకిప్పుడు కారం వల్ల వచ్చిన కన్నీళ్లు ఇకపై కారణం తెలియకుండానే వస్తుంటాయి.
ఎంత నమ్మానే నిన్ను. దేవతలా చూసుకున్నాను కదే. ఇలా చేసావేంటే, ఇలా చేసావేంటే, ఇలా చేసావేంటే? ఛ! క్షణం క్రితం వరకు నువ్వు నాలో సగం అన్న ఫీలింగ్ ఉండేదే. కానీ ఇప్పుడు పోయింది, కానీ ఇప్పుడు పోయింది, కానీ ఇప్పుడు పోయింది. ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీకోసం మా నాన్నని ఎదిరించానే. మా అమ్మ అయితే మా నాన్నని వదులుకోవడానికి కూడా వెనకాడలేదు. అందరం నెత్తిరి పెట్టుకుని చూసుకున్నావే. కానీ నువ్వు మా అందరి నమ్మకాన్ని వమ్ము చేసి ఇంతకు దిగజారిపోతావని అనుకోలేదు. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది ఈ నిజం. పెదవులు విడిరాక నిలువవే కడదాకా, జీమూలో పొదకవే ఒంటరిగా, లో ముగిసే మౌనంగా. మోసపోయాను ఇలా. నీ ముందు వెధవనైపోయాను. నా ప్రేమ నమ్మక ద్రోహం అని తెలిసిన తర్వాత నాకు బ్రతకడానికి అర్హత లేదు. బ్రతకూడదు. నేనెందుకు చావాలి? నేనేం తప్పు చేశాను? ఆ నీచురాలు కదా నన్ను వాడుకొని మోసం చేసింది. దానికి నేనెందుకు చావడం? నేను చావకూడదు. మనసులో ఉన్న దాన్ని చంపేయాలి. దాని మీద నాకున్న ప్రేమని చంపేయాలి. ఎస్, నా ప్రేమని చంపుకుంటాను. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది ఈ నిజం. ఇతరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ, మరి నా కను పాపల్లో నలుపై నిలిచావేమ్మా. తెలవారి తొలి కాంతి నీవో, బలి కోరు పంతా నీవో అని ఎవరి నడగాలి, ఏమని చెప్పాలి? హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది ఈ నిజం. బావా, తాకద్దు. ఏమైంది బావా? తాకద్దని చెప్పానా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
నాకు నువ్వద్దు. వెళ్ళిపో, వెళ్ళిపోవే. ఏమైంది బావా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏంటో వణుకు? వణుక్కదే ఇది, భయం. భయం. ఇంకా నిన్ను నాకు దగ్గరగా ఉంచితే నేనేమైపోతానని భయం. భయం. నేనేం చేశాను బావా? మోసం చేసావు నీలా. మోసం చేసావు.